ఇంటిని చూసి ఇల్లాలని చూడు అన్నారు. ఈ సామెత ఎంతమందికి తెలుసు? మాక్సిమం అందరికీ తెలుసు కదా! మన ఇల్లు ఎంత చిన్నదైనా, పెద్దదైనా దాన్ని ఎంత అందంగా, ఎంత పొందిగ్గా, ఎంత ఆర్గనైజ్డ్‌గా ఉంచుకున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్ కదా! సో, అలా ఎవ్రీ టైము మా ఇల్లు నీట్‌గా కనిపించడం కోసం నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవుతాను డైలీ రొటీన్ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 11:00 అప్లోడ్ చేస్తుంటాను. వీడియో నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకెలాంటి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. క్లీనింగ్ అనేది ఎప్పుడూ కూడా 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోండి. 3 కేటగిరీస్ లాగా. కొన్ని వచ్చేసి మంత్లీ క్లీన్ చేసుకునేవి ఉంటాయి. కొన్ని వీక్లీ క్లీన్ చేసుకునేవి ఉంటాయి. కొన్ని డైలీ కంపల్సరీగా క్లీన్ చేసుకోవాల్సినవి ఉంటాయి కదా! సో, మీకు తగ్గట్టుగా ముందు ఫస్ట్ మీ ఇంట్లో ఎలాంటి క్లీనింగ్స్ చేసుకోవాలి, అది ఏ టైంలో చేసుకోవాలి అనేది ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. మంత్లీ క్లీనింగ్కి వస్తే చిమ్నీ క్లీనింగ్ కానివ్వండి, వార్డ్రోబ్స్లో బట్టలు ఆర్గనైజ్ చేసుకోవటము, కిచెన్ క్లీన్ చేసుకోవటం, కిచెన్ డీప్ క్లీనింగ్ ఇట్లాంటివన్నీ కూడా మంత్లీ క్లీనింగ్లోకి వస్తాయి. అట్లానే వీక్లీ క్లీనింగ్స్ ఉంటాయి. బెడ్షీట్లన్నీ కూడా చేంజ్ చేసుకోవటము, లేదు డోర్ మ్యాట్స్ ఇట్లాంటివన్నీ కూడా వాష్ చేసుకోవటము, అండ్ బాత్రూమ్స్ క్లీన్ చేసుకోవటము ఎక్సెట్రా ఇట్లాంటివన్నీ కూడా వీక్లీ క్లీనింగ్స్కి వస్తాయి. కానీ డైలీ క్లీన్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. అవి ఏంటి అంటే ఇల్లు రోజు ఓడవటము, మాప్ పెట్టేసుకోవటము, అండ్ గిన్నెలు కడగటము, డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఏదన్నా ఉంది అంటే డస్టింగ్ చేసుకోవటము, బట్టలు ఉతకటము, బట్టలు ఫోల్డ్ చేసుకోవటము, ఇవన్నీ కూడా మనం డైలీ చేసుకోవాల్సిన రొటీను. సో, ఆ రొటీన్లో నేను ఏ టిప్స్ ఫాలో అవుతాను అన్నది ఇక్కడ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ లేచిన వెంటనే ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవాల్సింది మనం పడుకున్న బెడ్. అందరము ఒకే టైంకి లేచాము 4 మెంబర్స్ అంటే నేను వెంటనే క్లీన్ చేసుకుంటాను. లేదు అంటే పిల్లలు లేచిన వెంటనే ఇమీడియట్గా ఆ రూమ్ ఏదైతే ఉందో దానిలో బెడ్షీట్స్ అనేది నీట్గా ఫోల్డ్ చేసుకోవటము, అండ్ బెడ్షీట్ అనేది నీట్గా చేసుకోవటము, బెడ్ మీద ఉన్న షీట్ అనేది నీట్గా చేసుకుంటాను. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అనుకుంటే వీక్లీ వన్స్ లేకపోతే ట్వైస్ అనేది మీరు బెడ్షీట్లో చేంజ్ చేస్తూ ఉండండి. లేదు కొంచెం ఓకే అనుకుంటే వీక్లీ వన్స్ అన్నా కూడా బెడ్షీట్స్ అనేది నీట్గా ఫ్రెష్గా వాష్ చేసిన వేసుకుంటూ ఉండండి. సో, అట్లా బెడ్ అనేది నీట్గా కనిపించింది అంటే బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు మంచి ఫీల్ వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి లివింగ్ రూమ్లోకి రాంగ్లోనే మనకి కనిపించేది సోఫా. మీకు సోఫా ఇట్లాంటివి ఉన్నాయి అంటే ఫస్ట్ సోఫా అనేది క్లీన్ చేసుకోండి. ముందు రోజు నైట్ అనేది టీవీ చూస్తూ ఏదో ఒకటి చేస్తూ ఆ సోఫా మీద అవసరం లేనివన్నీ కూడా అనవసరమైనవన్నీ కూడా అక్కడ వదిలేస్తాం కదా! సో, అవన్నీ కూడా నీట్గా ఫస్ట్ ఆర్గనైజ్ తీసేసుకొని ఫస్ట్ సోఫా అనేది డస్టింగ్ చేసుకోండి. సోఫా డీప్ క్లీనింగ్స్ ఉంటాయి అండ్ కొంచెం పైన క్లీన్ చేయాల్సినవి ఉంటాయి. నేను డీప్ క్లీనింగ్ అయితే వీక్లీ వన్స్ అట్లా చేస్తాను. డీప్ క్లీనింగ్ మీన్స్ సోఫా కిందకి చీపురు అది డైలీ వెళ్ళదు. అందుకని చెప్పేసి వీక్లీ వన్స్ ఆ సోఫాలన్నీ కూడా ఎత్తి పెట్టేసుకొని కిందంతా ఊడ్చుకుంటాను. అండ్ మంత్కి ఒకసారి అయితే కొంచెం సోప్ వాటర్తో అట్లాంటివి కొంచెం క్లీన్ చేసుకోవటం ఇట్లాంటివి చేస్తూ ఉండండి. మీ సోఫాకి పైన కవర్స్ అట్లాంటివి ఉన్నాయంటే అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవటం అట్లాంటివి చేసుకోవచ్చు. సో, అక్కడ ఛార్జర్స్, రిమోట్లు, ఫోన్లు, వాటర్ బాటిల్స్ ఇట్లాంటివి అన్నెసెసరీవి మా ఇంట్లో చాలా ఉంటాయి. సో, అవన్నీ తీసుకొని ఫస్ట్ ఆర్గనైజ్డ్గా ఉన్నాము అంటే లివింగ్ రూమ్ అనేది ఫస్ట్ మంచిగా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు కంపల్సరీ డైలీ క్లీన్ చేసుకోవాల్సిన ఇంకొక మేజర్ పార్ట్ వచ్చేసి షూ ర్యాక్. చాలామంది దాని మీద ఫోకస్సే పెట్టరు. కానీ బయట మీరు చెప్పులు ఎలా వదులుతున్నారు అన్న దాన్ని బట్టే మీరేంటి అని డిసైడ్ చేసుకోవచ్చంట. నేను ఎక్కడో చదివాను అండ్ వేరే వాళ్ళు ఫాలో అవుతున్నా కూడా చూశాను. సో, అందుకే కంపల్సరీ ఆ షూ ర్యాక్ ఏదైతే ఉందో ఆ షూ ర్యాక్ అనేది డైలీ డస్టింగ్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అది బయట ఉంటుంది. ప్లస్ మాది
కొంచెం ఎక్కువ కన్‌స్ట్రక్షన్ జరిగే ఏరియా కాబట్టి చాలా ఫ్రీక్వెంట్‌గా అది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే దుమ్మ బాగా ఎక్కువ పడుతుంది. అండ్ బయట నుంచి వచ్చిన వెంటనే కూడా అన్ని చెప్పులు అన్నీ కూడా అక్కడే పడేయకుండా వెంటనే ఇప్పుడు బయటికెళ్ళే పని లేదు ఇమ్మీడియేట్‌గా అనుకుంటే నేను వెంటనే తీసుకొని ర్యాక్‌లో పెట్టుకోవటము. మనం అది ఫాలో అవుతూ మన పిల్లల చేత కూడా చేయించాము అంటే ఆ మెయిన్ ఎంట్రన్స్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్ ఏరియా అనేది నీట్‌గా కనిపిస్తుంది. సో, బయట కనిపించే ఫస్ట్ లుక్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మంచిగా అది కనిపించింది అంటే ఇంటికి లోపలికి ఎంటర్ అయిన వెంటనే కూడా ఇంకా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అండ్ గుమ్మానికి అటుపక్కన ఒక డోర్ మ్యాట్ వేసుకుంటాను. అండ్ ఇటు పక్కన ఒక డోర్ మ్యాట్ వేసుకుంటాను. దానివల్ల డస్ట్ అనేది ఎక్కువ లోపలికి రాకుండా ఉంటుంది. మనం బయట నుంచి వచ్చిన వెంటనే అక్కడే కూడా మంచిగా ఒకసారి దాని మీదే లెగ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాము అంటే లోపలికి డస్ట్ తక్కువ వస్తుంది. అండ్ దాని తర్వాత కిచెన్‌లోకొస్తే చాలామంది కిచెన్‌లో షింక్ నిండే వరకు కూడా గిన్నెలు ఏవైతే ఉన్నాయో యూజ్ చేసిన గిన్నెలు అవన్నీ ఉంచుకుంటారు. నేనైతే అస్సలు అలా ఉంచనండి. నాకు అలా గిన్నెలు ఉన్నాయి అంటే అదొక ఫీల్ వస్తది. నేను వర్క్ కూడా చేయలేను. అందుకే నేను ఎప్పటి గిన్నెలు అప్పుడు క్లీన్ చేసుకుంటాను. బ్రేక్‌ఫాస్టే కుకింగ్ చేసిన తర్వాత అట్లా ప్రతీదీ ఎప్పటికప్పుడు నీట్‌గా కూడా షింక్ క్లీన్ చేసుకుంటా. అండ్ దాని తర్వాత షింకు దాని చుట్టూ ఉన్న ఆ గోడలు కానివ్వండి, టైల్స్ కూడా తొందరగా మురికి పడతాయి. ఎక్కువ వాటర్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ మరకలు పడే ఛాన్స్ ఉంటుంది. సో, అవన్నీ క్లీన్ చేసుకోవటము, ఆ గోడలు కానివ్వండి, పంపులు కానివ్వండి, ట్యాప్స్ ఇవన్నీ కూడా మంచిగా స్క్రబ్ చేసుకున్నామంటే నీట్‌గా మంచి ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఎలాంటి స్మెల్లు రాదు. అండ్ బొద్దింకలు ఇట్లాంటివి కూడా తిరగకుండా నీట్‌గా ఉంటుంది కిచెను. దాంతో పాటు కౌంటర్ టాప్ లోపల ఎలా ఉన్నా కూడా కప్‌బోర్డ్స్‌లో డ్రాస్‌లో మనకి పైన కనిపించేది ఫస్ట్ కౌంటర్ టాపే. సో, ఫస్ట్ కుకింగ్ అయిపోయిన వెంటనే కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవటం అలవాటు చేసుకోండి. ఇక చూడండి నేను కౌంటర్ టాప్ అనేది మొత్తం వీక్లీ వన్స్ మాత్రమే అవన్నీ తీసి కౌంటర్ టాప్ మీద అన్నీ తీసి వాష్ చేసుకుంటాను. రిమైనింగ్ ఆ వీక్ అంతా కూడా ఇట్లా ఎక్కడికక్కడ నీట్‌గా సర్దేసుకొని జస్ట్ ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్‌గా తుడిచేసుకుంటాను. లేదు కొంచెం ఏమన్నా మరకలు లాంటివి పడ్డాయి అంటే అప్పుడు తడి క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటాను. ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉన్నామంటే కౌంటర్ టాప్ ఆర్గనైజ్డ్‌గా కనిపిస్తది. కిచెన్‌లోకి వచ్చిన వెంటనే కుక్ చేయాలి అన్న మంచి ఫీల్ వస్తది. చూడండి ఇక్కడ నేనొచ్చేసి ఇక్కడ నెయ్యి ఇవన్నీ పెట్టుకున్నాను. కిందొచ్చేసి ఒక టిష్యూ పేపర్ వేసుకొని టిష్యూ అనేది ఎక్కువైతే మురికి అవ్వలేదు, ఫోల్డ్ అవ్వలేదు, ఆయిల్ మరకలు కూడా ఏం పడలేదు. అలా పడ్డాయి అంటే నేను 2 డేస్‌కి 3 డేస్‌కి ఒకసారి పేపర్ చేంజ్ చేసుకుంటాను. లేదు అంటే జస్ట్ ఒకసారి ఇవన్నీ తీసేసుకొని మళ్ళీ ఒకసారి పెట్టుకున్నాము అంటే నీట్‌గా కనిపిస్తుంది. కొంచెం అవసరమైనంత వరకు పేపర్లు చేంజ్ చేసుకోవటము, ఎక్కువ వాష్ చేసుకోవటం ఇట్లాంటివి చేసుకోండి. అలా చేసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ రోజులు అనేది నీట్‌గా కనిపిస్తుంది. దాని తర్వాత నా కుకింగ్ అయిపోయింది. ఏదో కర్రీకి తాలింపు అది వేస్తే చూడండి స్టవ్ నిండా ఎట్లా ఆయిల్ మరకలు పడ్డాయో. చాలామందికి ఇలానే జరుగుతూ ఉంటుంది కదా! సో, నేను అందుకే నేను నార్మల్‌గా కుక్ చేసేటప్పుడే నా వీడియోస్ ఫాలో అయ్యారంటే నేను కొంచెం క్లాత్ పెట్టి తుడుస్తూనే ఉంటాను. నాకు కొంచెం అదొక ఫీలింగు. లేదు అంటే వెంటనే ఇంకా కుకింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా ఒకసారి ఇంకా మార్నింగ్ కుకింగ్ అయిపోయింది. నేను ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ స్నాక్స్ చేసే వరకు కూడా నేను ఇప్పుడేం స్టవ్ యూజ్ చేయను. అందుకని చెప్పేసి నేను ఒకసారి స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. నేను స్టవ్‌ను వాటర్ పెట్టి కడగటము అట్లాంటివి ఏమన్నా చేయనండి. మ్యాక్సిమం ఇంకేదన్నా పాలు పొంగింది ఏదన్నా అన్నప్పుడు మాత్రమే వాటర్‌తో కడుగుతాను గానీ, లేకపోతే ఫస్ట్ ఇట్లా పొడి క్లాత్ తీసుకొని నీట్‌గా ఫస్ట్ తుడిచేసుకుంటాను. దాని తర్వాత జస్ట్ మనము గిన్నెలు వాష్ చేసుకోవడానికి ఉంటుంది కదా లిక్విడ్ ఏదో ఒకటి దాన్ని కొంచెం స్క్రబ్బర్ మీద వేసుకొని జస్ట్ ఎక్కడైతే కొంచెం ఎక్కువ ఆయిల్ మరకలు పడ్డాయో జస్ట్ ఒకసారి స్క్రబ్ చేసుకుంటాను. స్టవ్‌ని మరీ ఫ్రీక్వెంట్‌గా అయితే వాటర్ దాని మీద పడేలాగా అయితే చూసుకోను. దానివల్ల ఎక్కువ తుప్పు పట్టిపోయి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీలున్నంత తక్కువ వాటరే యూజ్ చేయడానికి చూస్తాను.
అందుకని సేమ్ క్లాత్‌నే ఒక పక్కన కొంచెం తడి చేసుకొని, ఆ తడితోనే ఎక్కడైతే స్క్రబ్ చేసుకున్నానో జస్ట్ కొంచెం దాన్నైతే తడి చేసుకున్న ఆ క్లాత్‌తోనే కొంచెం లైట్‌గా తుడుచుకుంటాను. దాని తర్వాత సేమ్ క్లాత్ ఇంకొక సైడు డ్రైగానే ఉంటుంది కాబట్టి, పొడిగానే ఉంటుంది కాబట్టి, దాంతో ఇంకొకసారి నీట్‌గా వాష్ చేసుకుంటాను. డైలీ అయితే నేను స్టవ్ ఇలానే క్లీన్ చేసుకుంటాను. ఎప్పుడన్నా మంత్లీ మాత్రమే ఎక్కువ వాటర్ పెట్టి క్లీన్ చేసుకుంటాను. దీనివల్ల నాకు మళ్ళీ ఆఫ్టర్‌నూన్ స్నాక్స్ చేసే వరకు కూడా స్టవ్ అనేది నీట్‌గా కనిపిస్తుంది. తర్వాత ఏదైతే నేను క్లాత్ యూజ్ చేశానో ఆ క్లాత్‌ని ఇమ్మీడియేట్‌గా వాష్ చేసేసుకొని బయట ఎండలో ఆరవేస్తాను. సో, మళ్ళీ నెక్స్ట్ టైమ్ యూజ్ చేసుకోవటానికి నాకు రెడీ అయిపోతుంది. చూడండి జస్ట్ ఆ క్లాత్‌ని నేను కొంచెం ఒక డెటాల్ వాటర్‌లో వాష్ చేసేసుకొని సింపుల్‌గా బయటేసాను అంటే నాకు ఈవినింగ్ వరకు మళ్ళీ రెడీ అయిపోతుంది. అండ్ ఏదైతే కుక్ చేసామో అవన్నీ ఫుడ్ ఉంటదిగా, ఆ ఫుడ్ అన్నీ కూడా నీట్‌గా ఒక పక్క నీట్‌గా అరేంజ్ చేసుకోవటం ఇవన్నీ చేసాము అంటే కౌంటర్ టాపు అండ్ షింకు ఇవన్నీ కూడా కిచెన్‌లో చాలా నీట్‌గా ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి. అండ్ దాంతో పాటు నాకు మెయిడ్ లేదు. నేను ఇల్లు నేనే క్లీన్ చేసుకుంటాను. సో, నేను ఇల్లు ఊడ్చుకునేటప్పుడే ఒకసారి ఇట్లా కప్‌బోర్డ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా! అవి జస్ట్ కింద పార్ట్ ఏదైతే ఉందో జస్ట్ ఒక్కసారి ఓపెన్ చేసుకొని అలా ఊడ్చుకుంటాననమాట. సో, దానివల్ల కొంచెం ఎక్కువ దుమ్ము అవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటది కదా! ఆ ప్లేసు కొంచెం నీట్‌గా కనిపిస్తాయి. డీప్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఎలాగూ చేసుకుంటాము. బట్ డైలీ ఇలా క్లీన్ చేసుకున్నాము అంటే కింద అదంతా కూడా డస్ట్ తొందరగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ దాంతో పాటు ఇట్లా గోడలకి సైడ్‌కి కూడా కొంచెం జస్ట్ ఒక చిన్న ఇట్లా ఉంటుంది కదా! దీని మీద కూడా ఎక్కువ దుమ్ము అది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ దాన్ని కూడా జస్ట్ చీపురుతో ఒక్కసారి ఇలా అయితే అనుకుంటాను. ప్రతీది కూడా ఫ్రిడ్జ్‌కి స్టాండ్ ఉంటుంది కదా! ఫ్రిడ్జ్ స్టాండ్ మీద అట్లా ఎంతవరకు అయితే ఆ చీపురు ఎళ్ళగలుగుతుందో ఆ పార్ట్‌లన్నిట్లో కూడా అట్లా నీట్‌గా ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటాను. దానివల్ల అనేది డస్ట్ తొందరగా రాదు. చూడండి ఇలా రోజు క్లీన్ చేసుకోవటం వల్ల అక్కడ ఏం మీకు డస్ట్ కనిపించట్లేదు. అండ్ దాంతో పాటు మా ఫ్యాన్‌లనేవి నాకు అందే అంత అంటే చీపురుతో అందే అంత హైట్‌లోనే ఉంటాయి. సో, అందుకని చెప్పేసి కనీసం 2 డేస్‌కి ఒకసారైనా చీపురు అలా ఊడ్చుకునేటప్పుడే చీపురుతో జస్ట్ స్లోగా అలా ఒక్కసారి అనుకున్నాము అంటే ఫ్యాన్‌లనేది నీట్‌గా కనిపిస్తాయి. మాక్సిమం ఎక్కువ డస్ట్ ఫామ్ అయ్యే ప్లేస్ ఈ ఫ్యాన్స్ కూడా. సో, అందుకని చెప్పేసి జస్ట్ అలా ఫ్యాన్ మూవ్ అవ్వకుండా కొంచెం లైట్‌గా అలా పెట్టుకున్నానంటే చూడండి డైలీ ఇలా చేసుకోవటం వల్ల ఫ్యాన్‌లనేది నీట్‌గా కనిపిస్తాయి. సో, మనకి లివింగ్ రూమ్‌కి వచ్చిన వెంటనే హాల్‌లోనే ఆల్మోస్ట్ 2, 3 ఫ్యాన్స్ ఉంటున్నాయి అందరికీ. సో, దాని నిండా రెక్కల నిండా దుమ్ము అది కనిపిస్తూ ఉంటే చూడటానికి అసహ్యంగా ఉంటుంది కదా! సో, ఇలా క్లీన్ చేసుకుంటాను. అండ్ మా హస్బెండ్‌కి కానివ్వండి, నాకు కొంచెం ఫ్రీ టైమ్ ఉంది అనుకున్నప్పుడు ఒక వీక్‌కి కానివ్వండి, లేకపోతే మంత్‌కి 1 టైమ్ గానీ అట్లా ఒకసారి క్లాత్ అనేది తడి చేసుకొని దాంతో అయితే నీట్‌గా కొంచెం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దాంతో పాటు డైలీ క్లీన్ చేసుకోవాల్సిన ఇంకొక ఏరియా వచ్చేసి డైనింగ్ టేబుల్. మాకైతే డైనింగ్ టేబుల్ లేదండి. సో, మాకు ఈ బ్రేక్‌ఫాస్ట్ కౌంటరే డైనింగ్ టేబుల్ లాగా అనమాట. చూడండి ఇది వైట్ స్టోన్ యూజ్ చేసాం మేము. అండ్ నేను ఎక్కువ శాతం కూడా బాల్కనీ డోర్స్, కిచెన్ డోరు, కిడ్స్ బెడ్రూమ్ డోరు ఇవన్నీ కూడా మాక్సిమం మాకు ఓపెన్‌లోనే ఉంటాయి. సో, అందుకని ఎక్కువ డస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ క్లీన్ చేస్తానా, మళ్ళీ ఈవినింగ్ వరకు కూడా చూస్తే ఇక్కడ దుమ్ము కొంచెం లైట్‌గా ఫామ్ అయ్యే ఉంటుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక పొడి క్లాత్ తీసుకొని దాన్ని నీట్‌గా అయితే ఒకసారి తుడిచేసుకుంటాను. అండ్ వుడ్ వర్క్ చేయించుకోవటం చాలా ఈజీ అండి. బట్ దాన్ని మెయింటైన్ చేసుకోవటం చాలా కష్టము. ఇవన్నీ ఈజీగా మరకలు పడే ప్లేసెస్ అనమాట. ఊరికే చేయి గుర్తులు అవన్నీ ఈజీగా అందుకని చెప్పేసి ఆ క్లాత్‌తోనే ఇక్కడ అన్నీ కూడా నీట్‌గా ఇక్కడ వుడ్ కూడా నేను క్లీన్ చేసుకుంటాను. సేమ్ క్లాత్‌నే ఒకసారి పొడి దాంతో తుడుచుకున్నాక సేమ్ క్లాత్ మళ్ళీ కొంచెం తడి చేసుకొని ఈ చైర్స్ ఇవన్నీ కూడా నేను నీట్‌గా తుడుచుకుంటాను. అండ్ మార్నింగ్ చీపురుతో క్లీన్ చేసుకునేటప్పుడే కింద ఆ చైర్స్‌కి ఏదైతే బేస్ ఉంది కదా కింద అదంతా కూడా నేను చీపురుతో నీట్‌గా ఫస్ట్
చేసుకుంటాను. దాని తర్వాత మెయిడ్ మాప్ పెట్టేటప్పుడు తనకి చెప్తాను. దాని మీద కూడా ఒకసారి మాప్ పెట్టమని చెప్పేసి. సో, ఆ తడి మాప్ పెట్టి తుడిచేసుకున్నాము అంటే చైర్స్ కూడా నీట్ అయిపోతాయి. చూడండి మా బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ అనేది ఎంత నీట్‌గా అయిపోయిందో. సో, వైట్‌ది కాబట్టి ఎక్కువ మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇలా నీట్‌గా చేసుకున్నాం డైలీ అంటే హ్యాపీగా ఉంటుంది. అండ్ దీనికి అటాచ్డ్‌గానే మాకు వాష్ బేసిన్ ఉంటుంది. ఎక్కువ యూజ్ చేసే వాష్ బేసిన్ ఇది మేము ఫ్రీక్వెంట్‌గా. అండ్ మార్నింగ్ నలుగురం కూడా ఇక్కడే బ్రష్ చేసుకుంటాము. సో, అందుకే ఆ పేస్ట్ మరకలు గానివ్వండి, లేకపోతే పిల్లలు ఫ్రీక్వెంట్‌గా చేతులు కడుగుతూ ఉంటారు. సో, ఆ వాటర్ ఎక్కువ తడుస్తూ ఉంటుంది అంటే మరకలు పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనం డైలీ క్లీన్ చేసుకోవాలి. దానికోసమైతే నేను సింపుల్‌గా మనము విమ్ లిక్విడ్ ఉంటుంది కదా! ఆ విమ్ లిక్విడ్ వేసుకొని వేరే స్క్రబ్బర్ పెట్టుకుంటాను దీని వరకు. దీన్ని జస్ట్ స్క్రబ్ చేసుకున్నాము అంటే అది సింక్ కూడా గ్లాస్‌ది కాబట్టి నీట్‌గా కనిపిస్తే బావుంటుంది. దాన్ని ఈజీగా కొంచెం రబ్ చేసుకుంటాను. ట్యాప్స్ కానివ్వండి అండ్ పక్కన ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ ఆ పార్ట్ ఏదైతే ఉందో అది ఎక్కువ వాటర్ పడిపోయి మరకలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి డైలీ ఒకసారి అలా క్లీన్ చేసుకుంటాను. అండ్ దాని దగ్గర ఉన్న మిర్రర్ ఇవన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసుకుంటాను. వీటన్నిటికి ఎక్కువ టైం ఏం పట్టదండి. హార్డ్‌లీ గూడా ఇవన్నీ మనం పని చేసుకుంటూనే మిడిల్‌లో చేసుకునేవే. ఒక 1 అవర్ కన్నా ఎక్కువ టైం పట్టదు డే మొత్తంలో కూడా. మనం అందరం కూడా మాక్సిమం ఏదో ఒక ఫేజ్‌లో విలేజ్‌లోనే స్పెండ్ చేసి ఉంటాం కదా! విలేజ్‌లో ఇలా డైలీ క్లీనింగ్స్ ఇవన్నీ ఉండదు. ఏదైనా ఫెస్టివల్ వస్తుంది అంటే మొత్తం బూజులు దులపటము, కింద ఫ్లోర్ ఏదైతే ఉందో అది బకెట్లు వాటర్ పోసి మొత్తం కడుగుతూ ఉంటాం కదా! అలా డీప్ క్లీన్ చేసిన రోజు మనకి ఎంత మంచి ఫీల్ వస్తది. మీరందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక 1, 2 డేస్ అనేది ఇల్లు అనేది ఎంత బావుంటుందో ఈవినింగ్ క్లీన్ చేసిన రోజు ఈవినింగ్ చూస్తే ఇల్లంతా బ్రైట్‌గా కనిపిస్తది. ఎక్కువ లైటింగ్ వస్తున్నట్లుంటది. ఫీల్ అయ్యే ఉంటారు కదా! సో, అలాంటి ఫీలింగ్ అనేది ఇల్లు అనేది నీట్‌గా డస్ట్ ఏమి లేకుండా క్లీన్ చేసుకున్నప్పుడు మాత్రమే ఉంటుంది అని నేను ఫీల్ అవుతాను. అందుకే ఆ ఫీల్ రావటం కోసం ప్రతిరోజు ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసుకొని నా ఇల్లుని నేనైతే నీట్‌గా ఆర్గనైజ్డ్‌గా పెట్టుకుంటాను. ఇప్పుడే కాదు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా మాక్సిమం మా ఇల్లు అనేది నీట్‌గానే ఉంటుంది. వాళ్ళు ఆడుకున్న వెంటనే ఎక్కడ టాయ్స్ అక్కడ సర్దుకోవటం, ఎక్కడ బట్టలు అక్కడ సర్దుకోవటం ఇవన్నీ చేస్తూ ఉన్నాము అంటే ఇంటికి మంచి ఫీల్ వస్తుంది అండ్ హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ బట్టలు కూడా తీసుకొచ్చి ఆరిన తర్వాత మళ్ళీ వెంటనే కూడా ఫోల్డ్ చేసుకొని నీట్‌గా కప్‌బోర్డ్స్‌లో పెట్టుకున్నాము అంటే మంచిగా ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి. చూడండి ఇల్లు అనేది ఇలా నీట్‌గా పెట్టుకున్నాము అంటే క్లీనింగ్ అనేది మనకు పెద్ద ట్రబుల్ లాగా అనిపించదు. డైలీ ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నామంటే ఇల్లు అనేది ఏ టైంలో చూసినా 365 డేస్ మంచి ఫీల్‌తో హోటల్స్‌లో ఎలా ఆర్గనైజ్డ్‌గా ఉంటదో మన ఇల్లు కూడా అలా ఆర్గనైజ్డ్‌గా ఉంచుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మా ఇల్లు ఇలానే ఉంటుంది. ఈ ఇల్లు ఇలా మెయింటైన్ చేసుకోవడానికి నాతో పాటు మా పిల్లలకు కూడా నేర్పించుకోవాల్సిన కొన్ని ఏవైతే ఉంటాయో వాళ్ళ థింగ్స్ వాళ్ళు సర్దుకోవటము, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాము అంటే ఒకరికి అంత బర్డెన్ అవ్వదు మెయింటైన్ చేసుకోవటము. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అలా అయింది అంటే మాత్రం డెఫినెట్‌గా వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.